ఉమెన్ ఆర్ కాల్డ్ టు స్ట్రెంగ్త్ అండ్ పర్పస్. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం. బలమును ఘనతను ఆమెకు వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆమెకి ఏంటండి వస్త్రాలు? బలము, ఘనత. మీరెవరు అని అంటే, నేను బలమును ఘనతను ధరించుకున్న స్త్రీనై ఉన్నాను. అవును, నువ్వు బలవంతురాలివి క్రీస్తులో, నువ్వు బలశాలివి. నీ దేవుడు నీకు బలమునిచ్చి శక్తినిచ్చి ముందుకు సాగిపోవడానికి కృపిస్తాడు. నువ్వు ఘనురాలివి, ఆయన్ని ప్రేమించే వ్యక్తివి, నువ్వు ఆయన నామంలో ప్రార్థన చేసే వ్యక్తివి, ఆయన నామంలో నువ్వు క్షమించే వ్యక్తివి, ఆయన నామంలో నువ్వు వేడుకునే వ్యక్తివి, ఆయన కార్యాల పట్ల నువ్వు మనస్సు కలిగిన వ్యక్తివి. ఎన్నిటినో చక్క పెట్టుకుంటున్నావు, ఎన్నిటినో తీర్చిదిద్దుకుంటున్నావు, ఎన్నిటినో కుటుంబంలో సరి చేసుకుంటున్నావు, ఎన్ని ఆపదల నుంచి ఇంటిని తప్పించుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఎంతో మందిని నీ ఇంట్లో ఉన్న వారిని పోనీలే అని క్షమించావు కాబట్టి ఈరోజు నీ ఇల్లు బంగారం లాగా ఉంది. ఒకవేళ నువ్వే క్షమించకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎంత గందరగోళంగా మారుతుందో, ఆ ఇంట్లో నువ్వే నమ్మకస్తురాలుగా ఉండకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎంత హీనంగా మారిపోతూ ఉంటుందో. నీ కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, యథార్థతతో, నమ్మకత్వంతో, పరిశుద్ధతతో నువ్వు ఎవరైతే వివాహం చేసుకున్నావో అట్టి నీ భర్తకి నువ్వు నమ్మకంగా ఉంటూ, నీ కన్న బిడ్డలకు నువ్వు నమ్మకంగా ఉంటూ, ఎన్ని రకాలుగా ఒక స్త్రీ నిలబడటం వలన కుటుంబాలు బాగున్నాయి, సమాజం బాగుంది. ఈ రోజుల్లో కొద్ది మంది, అందరూ కాదు, కొద్ది మంది స్త్రీలు పుట్టించే గలిబిలికే తల్లడిల్లిపోతుంది సమాజం. అలాంటిది స్త్రీ యొక్క ప్రభావము, స్త్రీ యొక్క ఆలోచన, స్త్రీ యొక్క తత్వము ఒక కుటుంబ వ్యవస్థకి ఎంత మేలు చేస్తుందో, అదే స్త్రీ వేరే విధంగా మారిపోతే ఎంత కీడు చేస్తుందో కూడా ప్రస్తుత పరిస్థితులు బట్టి మనం గమనించుకోవచ్చు. ప్రియ దైవజనమా,